ఏయ్ ఎందుకు ముందుకొస్తున్నావు? తర్వాత నా నెంబరు ఎప్పుడు చూసినా మధ్యలో వచ్చేస్తారు. కిట్టు తిందురా, చెప్పేది వింటున్నాడా చూడు. కిట్టు ఎంతసేపు పిలుస్తావురా? రా టిఫిన్ తినేసి వెళ్ళు. వస్తున్నా నాన్న. కిట్టు తినేసి వెళ్ళి లేదమ్మా, ఇప్పుడు నేను ఆడుకోవాలి. ఇప్పుడు నేను తిన్ను. అరే 2 రోజుల్లో నా ప్రోగ్రామ్ ఉంది, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా బాడీని మెయింటైన్ చేయాలి. నువ్వు ఇలా తినకపోతే నీకు బలం ఎలా వస్తుంది? డాన్స్ వేసి చూడు నువ్వు ఎలా సన్నబడిపోయావు. ఏంట్రా సారీ సారీ సారీ? ఈ నీళ్లు తీసుకురావడానికి ఎంత కష్టమో తెలుసా? నీళ్ళంతా కింద పడేసావు. ఎప్పుడు చూసినా ఆటలే, రాత్రి పగులు తేడా లేకుండా ఎప్పుడు చూసినా పాటలు పెట్టుకుని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏంటమ్మా తెలియకుండా చేయడం? నీళ్లు పడిపోతే ఏం చేయాలి? డాన్స్ చేస్తున్నా అని తెలుసుగా మిమ్మల్ని ఎవరు నీళ్ళు ఎక్కడికి వచ్చి పెట్టమంది? ఏయ్ నువ్వు డాన్స్ ఆడాలంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఆడు. రా మీ బామ్మతో నేనే చెప్తాను. మా అత్తయ్య ఇంట్లో లేరు, చెంబూరుకి వెళ్ళారు. ఊరికే మాటికి మాటికి సమాధానం చెప్పుకోరారా? చూడండి ఆంటీ, ఎందుకు ఇలా చేస్తున్నారు? చెంబును వదిలేయండి. బామ్మ ఊరికే కదా వెళ్ళారు. పైన నల్లి అత్తుంది కదా, ఆవిడతో చెప్తాను అని చెప్పి అంతా నాశనం చేస్తున్నావు. రా ఈ రోజు నిన్ను దోరలో పెడతాను. నీ వల్ల కుటుంబమే నాశనం అయిపోతుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావురా? నాకు పిల్లలున్నారు, కానీ నీకులా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఎప్పుడు చూసినా ఆటలు, డాన్స్లు, క్రికెట్, ఫుట్బాల్. మీరంతా దారుణమైన పిల్లలురా. నీ మనసులో ఏమనుకుంటున్నావురా? నీకు ఒళ్ళంతా తిమ్మిరేరా. ఈ రోజు మీ ఇంట్లో చెప్తాను. ఏయ్ ఏంటి నువ్వు? ఉదయాన్నే అందరూ నన్ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయం తీసుకున్నారా? నన్ను క్షమించి తల్లి, చూసుకోకుండా గుద్దేశాను. చేసింది చేసి క్షమించమని అడుగుతున్నావా? వెళ్ళు. నువ్వు రారా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ప్రశాంతంగా ఉండకూడదు. ఇక్కడున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడమే నీ పని. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో చూడు. ఇక్కడ నుంచి కిందకి వెళ్తావా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నళిని దగ్గర నీ గురించి చెప్తాను. ఆవిడ తిడుతుంది కదా, అప్పుడే బుద్ధి వస్తుంది. వదిలేయండి. కాస్తైనా మంచి పని చేయి. ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అల్లరి చేయడం, మిగతా వాళ్ళ వస్తువులు విరగ్గొట్టడం, క్రికెట్ ఆడి అద్దం పగలగొట్టడం. ఏంటి పొద్దునే బయలుదేరిపోయావు? అరే ఆగు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చాడు, బయటకు వచ్చాడు. అతను బయటకు వచ్చాడు. టాక్సీ ఆపు, ఆపమంటుంటే ఆపు. నీ పని చెప్తాను చూడు. అరే నల్లి ఇంటికి తాళం వేసింది. ఏంటి తాళం వేస్తుందా? చూసావా? తను లేదు, అందుకనే ఈ రోజు తప్పించుకున్నావు. చిన్న పిల్లడు తెలియకుండా చేశాడు, వదిలేచ్చు కదా. ఏదో తెలియక బకెట్ తన్నేశారు. ఏమైంది ఇప్పుడు? నీ వల్లే ఇక్కడున్న పిల్లలందరూ చెడిపోతున్నారు. కానీ నళిని ఎప్పుడు గొండు వేసి వెళ్ళదు కదా. కిరాణా కొట్టు కూడా తలుపు తెరిసే వెళ్తుంది. లోపలికి ఎక్కు. సరే వదలండి అమ్మా. కన్నా నువ్వు ఒక పని చేయరా, నువ్వు వాలంటీర్లు కూర్చోపో. టీ తాగడానికి బయటికి వెళ్ళండి, వచ్చేస్తుందిలేండి. అక్కడ నీ పని చూపించు. వీళ్ళకి ఎప్పుడు పని లేదు. మండియా, ఏమని కుమార్ త్వరగా రండి. ఎందుకు అరుస్తావు? ఏమైంది? మన చెప్పి ఉన్నాడు కదా, 4 రౌడీలు వచ్చి వాడిని బండి లెక్కేసి వెళ్ళిపోయారు. అరే మన దగ్గర ఏం జరుగుతుంది? త్వరగా త్వరగా రండి. ఎవరు వచ్చారు? ఎందుకని తీసుకువెళ్తున్నారు? రండి, ఏమైందో అడుగుదాం. ఏంటండి సమస్య ఏంటి? మన చెప్పి ఉన్నాడు కదా, వాడిని ఎవరు 4 వచ్చి బండి లెక్కేసి తీసుకెళ్లిపోయారు. మీరేమంటున్నారు? తను అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాడే. నువ్వు చెప్పేది నిజమే. వాడు టాక్సీ కోసం నిలబడ్డాడు, టాక్సీని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఒక ఎర్ర బండి వచ్చింది, వాడిని బలవంతంగా బండిలో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మీరు బండి నెంబర్ చూసారా? లేదుగా. అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరే. పోలీసులకి చెప్పారా? ఇక్కడికి వచ్చాము. అంకుల్, సంగీత ఆంటీ ఇంట్లో కూడా ఇప్పుడు తాళం వేసింది. అరే దేవుడా, సంగీత ఇంటికి కూడా తాళం వేసుద్దా? అవునా? అంత అవసరమైన పని ఏముంది? కేటన్ అన్నయ్య దగ్గర అడిగారా? సంగీత ఎక్కడికి వెళ్తుందో తనకి తెలిసి ఉంటుంది. అతను ఇంట్లో లేరు. ఏం తెలియకుండా ఊరికే వాగొద్దురా. కేతన్ మా ఎవడైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడా? అరే ఏంటి ఈ దారుణం? ఎవరో చెప్పడానికి కిడ్నాప్ చేశారు. 3 ఇంటికి తాళం వేసింది. ఎవరికి ఏమి చెప్పకుండా ఏమైనట్టు? పని చేస్తాను, సంగీతకు ఫోన్ చేస్తాను. త్వరగా త్వరగా నెంబర్ చెప్పు. అది వచ్చి ఓరి భగవంతుడా, సంగీత ఫోన్ ఆఫ్ లో ఉందిగా. కేతన్ అన్నకి కాల్ చేయండి. సరే చేస్తున్నా. ఏమైంది? భగవంతుడా, ఆడి ఫోన్ కూడా ఆఫ్ లోనే ఉంది. అవును, గుల్లాబడి కాలనీ ఉందిగా, అక్కడ కూడా ఇలాగే తప్పిపోయారు. దీని గురించి ఎవరికి తెలియదు. అరే మీరు పేపర్ లో న్యూస్ చూడటం లేదా? ఇది దానిలాగే ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉండాలంతా కనపడకుండా పోవడం. చేతనన్న, నల్లి అత్త, సంగీత వీళ్ళందరూ ఒంటరిగానే ఉంటున్నారు కదా. అంటే దీని అర్థం కుల్లాబాడి కాలనీ లాగా అంబావాడి కాలనీలో సమస్య మొదలైందా?
ఇప్పుడు మనం ఎవరినైనా సహాయం అడగాలి. ఎవరిది? ఎవరితో? అరే వాళ్ళనే, ఎవరి? మనందరిపైన బాధ్యత తీసుకున్న వాళ్ళని. అభిమన్యు. ఇలా చూడు అభిమన్యు, నువ్వు నన్ను కాపాడావు. లేదంటే నా ఇల్లు నా చేతి నుండి వెళ్ళుంటుంది. బిల్డర్ దగ్గర నుంచి నన్ను కాపాడావయ్యా, బాగుండాలి. బాధపడకండి అంకుల్, మీకు దక్కాల్సింది మీకు దక్కింది. మనిషి తలెత్తుకొని జీవించడానికి కావలసిన హక్కులన్నీ ఉన్నాయి. ఇవ్వండి మీ ఇంటి పేపర్స్. ఇప్పుడు ధైర్యంగా తల పైకెత్తుకొని మీ ఇంటికి వెళ్ళండి. గోకుల్ తమ్ముడు కునాల్ అంకుల్, సురభి ఆంటీ ఏమైంది? మళ్ళీ నీళ్ళ సమస్య? అరే నీళ్ళ సమస్య ఏమీ లేదు, వదులు. ఇప్పుడు చావా బ్రతుకా అనే ప్రశ్న. మీరు ఏం చెప్తున్నారు? అభిమన్యు గారు లోపలే ఉన్నారు కదా. రండి రండి. అభిమన్యు సార్, ఈ కాలనీ వాళ్ళకి చాలా పెద్ద సమస్య వచ్చింది. నమస్కారం సార్. నమస్కారం. ఏమైంది? తమ్ముడు అభిమన్యు, రాత్రే కొంతమంది జనాలు కనిపించకుండా పోయారు. రాత్రిపూట? అవును, ఒక చిన్న అబ్బాయి కూడా. చుట్టుపక్కల వెతికారా? ఎవరికైనా ఫోన్ చేశారా? అందర్నీ అడిగాము. చేశాం, కానీ కాల్ కలవట్లేదు. అయినా ఊరికే ఎలా వెళ్తాడు? చెప్పి వెళ్ళలేదా? అసలేం చెప్పలేదయ్యా. రాత్రి ఉన్నారు, పొద్దున్న చూస్తే మనుషులు కనపడలేదు. ఎవరెవరు కనబడ్డం లేదు? కేతనన్న ఇంకా నళిని. అవును, వాళ్ళిద్దరు ఒంటరిగానే ఉంటారు. ఇంకెవరు? ఇంకా సంగీత అక్క, వాళ్ళ చిన్న కొడుకు రాహుల్, ఇంకా చెప్తియా. ఇంకా సార్, వాళ్ళకి చుట్టాలంటూ ఎవరు లేరు. అయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? 2 నెలల క్రితం గులాబాడీ కాలనీలో జరిగినట్టే జరిగింది. అక్కడ కూడా రాత్రులు కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. అవును, మీరు సరిగ్గా చెప్తున్నారయ్యా. వయసు పైబడిన వృద్ధులున్నారు, 55 సంవత్సరాల మహిళ ఉంది. పాపం ఒంటరిగా ఉండేవారు. ఇప్పుడు ఏమయ్యారో తెలియడం లేదు. ఇప్పటిదాకా కనబడలేదు. అసలు వీళ్ళందరూ ఏమైపోయినట్టు? వీళ్ళెక్కడికి వెళ్లారు? అందర్నీ ఇబ్బంది పెట్టి ఇలా చేసుంటారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అది కూడా రాత్రిపూట కనిపించకుండా పోయారు. ఇంకా ఆలస్యం చేయకూడదు. మనం వెంటనే సిఐడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అవును, చెప్పేది కరెక్ట్ సరే చెప్పారు. తమ్ముడు. సరిగ్గా చెప్పారు. ఎన్నిసార్లు నీకు చెప్పాను ఈ పాత బైక్ని అమ్మేసి కొత్త బైక్ కొనుక్కోమని? చేయవు. నేనే చెప్పినా నువ్వు చెయ్యుగా, అనుభవించు. డార్లింగ్, మనుషులు పాత విషయాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు. ఎందుకు మార్చకూడదు? మనుషులు పాత టీవీ అమ్మేసి కొత్త టీవీ కొనుక్కోవటం లేదా? ఓ, ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు? పాత గర్ల్ ఫ్రెండ్ని మార్చేసి కొత్త గర్ల్ ఫ్రెండా? అలా చెయ్యాలి అని నువ్వు ఊహించినా కూడా నువ్వికంతే చెప్తున్నా. అర్థమైంది. నేను 6 గంటల లోపు ఇంటికి వెళ్ళాలి, లేదంటే అన్నయ్య అమ్మ. అది నాకు తెలుసు. ఓను, అమ్మే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు భయపడకు. నువ్వు ఒక పని చేయి, అక్కడ వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీ అమ్మ దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కున్నానని చెప్పు. అలాగే. చెప్పమ్మా. కాదు, ఇప్పుడే క్లాస్ పూర్తయింది. నేను ఇంటికి త్వరగా వచ్చేస్తానులే. తెలుసు, షీలా పిన్ని వస్తున్నారుగా. ఆలోగా నేను వచ్చేస్తానమ్మా. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఏంటిది, 1000 రూపాయల నోటా? అరే, ఈ రోజు నా అదృష్టం బాగుంది. పిహు, బైక్ స్టార్ట్ అయింది, త్వరగా రా. నీ బైక్ని ముందు పారేయ్. నువ్వు త్వరగా ఇక్కడికి రా. ఏమైంది? ఇక్కడ డబ్బులు ములుస్తున్నాయి. ఇదిగో వస్తున్నా. ఏ ఆపాపాపాపు, అలా చూడు, పొలంలో డబ్బులు పడున్నాయి. ఎక్కడ డబ్బు ఉంది? ఇక్కడ ఉంది చూడు. మై గాడ్, ఇంత డబ్బా! ప్రియా, ఇది అబద్ధం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్రియా. అరే, ఓనర్ ఎవరైనా ఉన్నారా ఏంటి? కానీ ఇది తప్పు ప్రియా. దీన్ని ఆ దేవుడే మనకిచ్చాడు, తీసుకో. ప్రియా, ఈ డబ్బు మనకు వద్దు. ఇటువంటి డబ్బు మనకు వద్దు. వదిలే ప్రియా, ఇది నీ వదిలేయ్. ప్రియా, ఇది తప్పు ప్రియా. నేను చెప్పేది విను ప్రియా. ఏంటిది? ఎవరో ఒకరు చెయ్యి. ప్రియా, ప్రియా, నీకు ఏమైంది? ఓరి నాయనో, ఏంటిది? అక్కడ చూసావా, శవం పడుంది. పద. అరే, అరే, సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి, అంబులెన్స్ని పిలవండి. రోహన్. ఎస్ సార్, నేనే మీకు కాల్ చేసి పిలిచాను సార్. సార్, ఇక్కడే
ఈ అమ్మాయి శవం ఉంది. అరే శవం పక్కన ఎంత డబ్బులా సార్? సార్ ఇటువంటి కేసుని నేను మొదటిసారి చూస్తున్నాను. ఆ నోట్లన్నింటినీ తీయండి. డెడ్ బాడీని వెళ్ళి చెక్ చేయండి. వెళ్ళండి. ఇంతకీ మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ బాడీ ఉన్న విషయం మీకెలా తెలుసు? సార్ నేను ఈ డబ్బులను చూశాను. వాటిని ఒక్కొక్కటి తీసుకుంటే ఇక్కడికి వచ్చేసాను సార్. ఇక్కడ శవం ఉంది అని నాకు తెలిసినడితే నేను అసలు వచ్చేదాన్నే కాదు సార్. ఈ హైవేలో మనుషులు లేని ప్రాంతంలో మీరిద్దరేం చేస్తున్నారో చెప్పండి. సార్ నా బైక్ మధ్యలో రిపేర్ అయింది సార్. నేను అది సరి చేస్తున్నాను సార్. అప్పుడు చూస్తే ఇక్కడ ఇలా ఉంది సార్. సార్ మీరు దయచేసి మా అమ్మ నాన్నకి ఏమీ చెప్పొద్దు సార్. వాళ్ళు నన్ను కాలేజీకి పంపించడమే ఆపేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఏ విషయం దాచకూడదు. వాళ్ళు మీకోసమే ఆలోచిస్తారు. వాళ్ళు మీకు శత్రువులు కారు. చెప్తే చాలు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. నిఖిల్, వాళ్ళిద్దరే అడ్రస్లు అడిగి రాసుకో. అలాగే ఫోన్ నంబర్లు కూడా తీసుకో. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఈ బ్యాగులు బట్టలు చూస్తుంటే ఖచ్చితంగా మిడిల్ క్లాసే అనుకుంటా. అలాంటప్పుడు ఇంత డబ్బులు ఈవిడ దగ్గర ఉండే అవకాశం లేదు. సార్ ఒక విషయం తెలుస్తుంది, హంతకుడు డబ్బు కోసం హత్య చేయలేదు. లేదంటే ఇన్ని డబ్బుల్ని అలాగే వదిలేసి వెళ్తారా ఏంటి? హంతకుడు ఈవిడ్ని ఇక్కడికి తీసుకురాలేదు. బలవంతం చేసి తీసుకురాలేదు. ఈవిడ ఇష్టపడే ఇక్కడికి వచ్చారు. సార్ మీరు ఇలా చెప్తున్నారు? నిఖిల్ ఈవిడ చీరకి మట్టి అంటుకోలేదు. కేవలం చెప్పుకి మాత్రమే అంటుకుంది. పైగా ఎక్కడా గాయాలు కూడా లేవు. అందుకే చెప్తున్నాను, ఈవిడ ఇష్టపడే ఇక్కడికి వచ్చారు. ఎవరో బలవంతం చేస్తే రాలేదు. సార్ ఇన్ని డబ్బులు ఇక్కడ? ఆ డబ్బులు ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఈవిడ కింద పడిపోయిన తర్వాత బ్యాగ్లో ఉన్న డబ్బులు బయటికి చెదిరిపోయాయి. పూర్వి, నువ్వు బ్యాగ్ చెక్ చేసావా? ఐడియా ఏదైనా ఉందా? లేదు సార్, బ్యాగ్ లో చిన్న పర్స్ మాత్రమే ఉంది. అందులో 600 రూపాయలు ఉన్నాయి. సార్ బ్యాగ్ చూస్తే ఏమనిపిస్తుందంటే సాధారణమైన అమ్మాయిని అనిపిస్తుంది. లేదంటే ధనవంతుడు ఇలాంటి డబ్బులను కొనుక్కోరు సార్. సరిగ్గా చెప్పా. బాడీని తిరిగి వేయండి. చిన్న కంతి లాంటిది. సార్ డబ్బులు లెక్కెట్టేస్తాం సార్. పూర్తిగా 8,30,000 ఉన్నాయి సార్. 8,30,000? సార్ ఈ కాలంలో ఎవరు 8 రూపాయలు కూడా వదిలేయలేదు. కానీ ఈ హంతకుడు 8,30,000 వదిలేసి వెళ్తున్నారు సార్. ఇలా కూడా అయ్యుండొచ్చు ఫ్రెడీ. హంతకుడు డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంటే ఎవరైనా చూసుంటారు. డబ్బులు వదిలేసి పారిపోయి ఉంటాడు అంతే. సార్ ఒకవేళ గుండ్రపు కత్తితో? గుండ్రపు కత్త? చిన్న కత్తి? చిన్న కత్తితో నరికితేనే ఇలా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు వ్యవసాయానికి ఆ కత్తి కదా వాడతారు. చిన్న కత్తి. ఈ కేసు యొక్క తర్వాత స్టెప్పు ఆ కత్తే. ఆ కత్తే హంతకుడి దగ్గరికి తీసుకెళ్తుంది. వరుసగా 7 మంది కనిపించకుండా పోయారు. ఇది 2 నెలలుగా జరుగుతూ ఉంది. కానీ అంబావాడి, గులాంవాడి గ్రామం వాళ్ళు దీని గురించి పట్టించుకోరా? పట్టించుకున్నాను కాబట్టే సార్ నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కానీ అభిమన్యు 2 నెలల తరువాత. సార్ మీరు చెప్తే నమ్మరు ఈ కాలనీ వాళ్ళలో ఎంత ఒత్తిడి ఉందో అని. లాల్బాగ్, గ్రీగం, వర్లీ ఇలాంటి చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి సార్. ఎవరు కూడా ఊహించి ఉండరు ఇటువంటి మధ్యతరగతి ప్రజలు ఉన్న చోట, ఇంకా మిల్ వర్కర్స్ ఉన్న చోట ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తాయి అని. తర్వాత ఎక్కడ చోటు కూడా లేదు కదా. ఎన్ని నివాసాలున్నా అవి కూడా పోతాయి. అదే దారుణం. అందుకే సార్ అక్కడ ఉన్న వాళ్ళెవర్నీ అమ్ముకోవద్దని చెప్పింది. రీడెవలప్మెంట్ జరిగే వరకు అక్కడే ఉండమని. అది కూడా వీళ్ళని ఆపడం కూడా కుదరదు కదా. ఒప్పుకుంటాను, డెవలప్మెంట్ని అడ్డుకోలేం. కానీ కాలనీ వాళ్ళకి గుర్తింపు కాలనీయే కదా సార్. ఇంకా పరియార్ లాల్బాగ్ కల్చర్ ఏం కాని చెప్పండి. అందరూ చాలా దూరం వెళ్ళిపోతున్నారు. సొంత ఊరు దాటి వెళ్ళిపోతున్నారు. సార్ మీరే చెప్పండి, ముంబైలో ఒక రూమ్ ధర దాదాపు ₹1,00,00,000. అలాంటిది రీడెవలప్మెంట్కు ముందే వాళ్ళు ఉన్న చోటిని అమ్ముకున్నారంటే ₹1,00,00,000 వాళ్ళకి ఎలా వస్తుంది? సరే అభిమన్యు, ఈ 7 కనిపించకుండా పోయారు కదా, వీళ్ళందరూ వీళ్ళ ఇళ్లని అమ్మేశారా? సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు అమ్ముకుని ఉంటే ఎవరైనా వచ్చుండేవారు. కానీ ఒక్కరు కూడా రాలేదు సార్. సరే ఏదో జరిగింది, ఎవరో వాళ్ళని ఏదో చేశారు. నేను చెప్పేది నమ్మండి సార్. సరే అభిమన్యు, ఈ 7 ఉన్నారు కదా, అదే కనిపించకుండా పోయారే, వాళ్ళ డీటెయిల్స్ నీ దగ్గర ఉంటాయి కదా? అవును సార్, ఫైల్లో ఫోటోలతో పాటు ఉన్నాయి. ఇదిగోండి చూడండి సార్. ఇతను కేతన్ బాయ్. ఇతను అంబావాడి కాలనీలో ఉంటున్నారు. ఇతను విఠల్ సేట్. ఇతను గులాబాడి కాలనీలో ఉంటున్నారు. ఇతను చచ్చాడు. ఇతను చెప్టియా. ఇతన్ని ఈరోజే కిడ్నాప్ చేశారు. ఇంకా ఈ సంగీత తన బిడ్డ ఈరోజే కనిపించకుండా పోయారు. ఇంకా ఈమెమో నల్ని అత్త. ఒక్క నిమిషం. ఈవిడ నళినియా? అవును సార్, ఈవిడ మీకు తెలుసా? అవును అభిమన్యు, ఈమె డెడ్ బాడీ మాకు దొరికింది. పన్వేల్లోని ఒక పొలంలో దొరికింది. డెడ్ బాడీనా? శవమే. ఆ శవంతో పాటు 8,30,000 రూపాయలు మాకు దొరికాయి. సార్ 8 లక్షలా? సార్ తనకి 8 లక్షలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? ఏ? రాత్రి పగలు పెన్షన్ ఆఫీసులో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సార్. డబ్బుల కోసం, తన భర్త పెన్షన్ కోసం సార్. ఇంత డబ్బు తనకొచ్చే అవకాశమే లేదే. ఒకవేళ వీళ్ళింటినే అమ్మి ఉండొచ్చు. ఆ డబ్బులు వాళ్ళవై ఉండొచ్చు. ఎవరికి అమ్ముంటారు?
లేదు లేదు శ్రేయ, చాల్లో గాని ఒక గది ఉంటే చాల్ యజమానికి చెప్పకుండా దాన్ని ఎవరికీ అమ్మలేరు. సరే గాని గులాంవాడికి అంబావాడికి యజమాని ఎవరు? సార్ బబన్ సేట్ అంబావాడి ఓనర్, దర్శన్ సేట్ గులాబాడి కాలనీ ఓనర్. మేము ఇద్దరిని అడిగి తెలుసుకున్నాం. వాళ్ళకేమీ తెలియదు నళిని అతని ఎవరు హత్య చేస్తుంటారో. అన్ని రైతులు చిన్న కత్తితో పని చేస్తున్నారు సార్. వీళ్ళల్లో ఎవరోనే హత్య చేస్తున్నారు అనుకున్నాను. వాళ్ళందరినీ రమ్మని చెప్పండి. అరే అందరూ వినండి, రండి రండి, ఇక్కడ రండి, ఒక్క నిమిషం రండి. అరే మీరు ఇక్కడికి రండి. విషయం ఏంటి సార్? ఎవరన్నా వెతుకుతున్నారా ఏంటి? ఒకసారి ఆ కత్తి ఇవ్వండి. ఇది మీదే కదా? అవును సార్. మీరు చూపించండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా చేస్తున్నాను సార్. కాదు కాదు కాదు, ఈరోజు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఉదయం 6:30 నుంచి పని చేస్తున్నాను సార్. ఉదయం 6:30 నుంచా? మధ్యలో ఎక్కడికి వెళ్ళదా? లేదు సార్. టీ తాగడానికి వెళ్ళారా? లేదు సార్. మీది? మీరందరూ ఎవరు సార్? మా కొడవల్లని ఎందుకు చూస్తున్నారు? ఏంటంటే మేమంతా సిఐడీస్. సిఐడినా అంటే ఏంటి సార్? నేను చెప్తాను. అది పోలీసు వాళ్ళు ఉంటారు కదా, అలాగే మేము సిఐడి వాళ్ళం. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చూపించు. అందరూ ఇక్కడే ఉన్నారుగా? మీరు అవును సార్, అందరూ ఇక్కడే ఉన్నారు సార్. ఉన్నాం. నీ చేయి చూపించు. ఆ చేయి మీరు చూపించండి. అవును, నీది వాళ్ళ కత్తి కంటే వ్యత్యాసంగా ఉంది. లేదు సార్, ఇది నా కత్తి కాదు సార్. నీ కత్తి కాదా? లేదు సార్. మీరందరూ పెట్టుకున్నారు కదా ఆ కత్తి మీదా? అవునండి, అవును సార్, మాదే. ఇది మాదే. సొంతంగా కత్తి లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు సార్. మరి నీ కత్తి ఏంటి ఇలా ఉందో చెప్పు. నా కత్తిని కాంట్రాక్టర్ సార్ తీసుకెళ్లారు, అందుకే దీంతో పనిచేస్తున్నాను నేను. కాంట్రాక్టరా? ఎప్పుడు తీసుకెళ్ళాడు? నిన్న రాత్రి చెప్పారు పొద్దున వచ్చి తిరిగిస్తాను, కానీ ఇప్పటి వరకు ఆయన ఇక్కడికి రానేలేదు సార్. నీ కాంట్రాక్టర్ పేరేంటి? చంద్రు కాంట్రాక్టర్. నువ్వు ఇక్కడ వాడివేనా? ఇక్కడే ఉంటున్నావా? అవును సార్. సరేరా సచిన్, ఈ నళిని ఇంటి నెంబర్ ఎంత? 63 ఇలా సార్. చూడు, మన వైపు వస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? 63. ఎక్కడుంది ఆ నెంబర్? సార్ ఆగండి, ఎక్కడికి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిఐడి. సిఐడి. సరే, 63వ నంబర్ ఇల్లు ఎక్కడుంది? సచిన్ వెళ్ళు. ఇలా చూడండి, మీరు ఏం అడగాలన్నా నన్ను అడగండి. మేము నళిని గదిని చెక్ చేద్దామని వచ్చాం. ఒక్క నిమిషం సార్, మీరు ఏసీపీ ప్రద్యుమనే కదా సార్? మీ గురించి వార్తలు నేను రోజు చదువుతాను సార్. రసికుడిని ఏదో అంటారు కదా, ఏంటది? సార్ అదే పెద్ద ఫ్యాన్ సార్ నేను మీకు. కాస్త ఊరుకుండు సార్. మా నళిని గురించి ఏమైనా తెలిసిందా సార్? ఇలా చూడండి, ఒక దుర్వార్త. నళిని చనిపోయారు. ఏంటి, నళిని చచ్చిపోయిందా? అవును, ఆవిడెవరో హత్య చేశారు. చంపేశారా? నళిని అత్త. ఒక్క నిమిషం, కప్ప మీద చేయి పెట్టే ముందు ఈ గ్లౌస్ వేసుకోండి. అయ్యో ఇదెందుకు సార్? నాకేమీ జలుబు చేయలేదు. అరే నీకు ఈ విషయం కూడా తెలీదా? సరే, ఏ సమస్య లేదు, నేనే చెప్తున్నాను. ఈ గ్లౌస్లో జలుబు నుంచి తప్పించుకోవడానికి కాదు. ఇది ఎందుకు వేస్తున్నారంటే సిఐడికి దొరకాల్సిన ఆధారాలు నష్టం అవ్వకూడదు. అర్థమైందా? మీరు చెప్పేదేం అర్థం కావడం లేదు సార్, కానీ చెప్తున్నారు కాబట్టి వేసుకుంటాను. కానీ సార్, ఇదంతా ఎలా జరిగింది? అది కనిపెట్టడానికే మేము వచ్చాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ నళిని డెడ్ బాడీ పన్వేల్లో ఉన్న పొలంలో దొరికింది. పన్వేల్లోనా? కానీ వాళ్ళకి అక్కడ ఎవరూ తెలియదు కదా, వాళ్ళు అక్కడేం చేస్తున్నారు? అవును సార్. నళినికి పన్వేల్లో ఎవరూ లేరా? నళిని అత్త బాగా మంచివారు. మా కాలనీ ఉన్న వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ వాళ్ళు ముందుకు వస్తారు. సరే, ఒక విషయం చెప్పండి, నళినిని చివరిగా మీలో ఎవరు చూశారు? నేనే ఎప్పుడు? నేనే తన దగ్గర చక్కెర తీసుకుందామని వెళ్ళాను, కానీ ఉదయాన్నే చూస్తే తన ఇంటి తలుపులు తాళాలేసి ఉన్నాయి. అంటే రాత్రి నళిని తన రూమ్లోనే ఉన్నారా మీరు చక్కెర అడగడానికి వెళ్ళినప్పుడు?
అయితే నళిని కనిపించకుండా పోలేదు. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఏదో ఒకటి జరిగింది. ఓపెన్ అయింది సార్. ఓకే, ఈయనకి పేమెంట్ ఇచ్చేయండి. ఎస్ సార్. నళిని గదిలోంచి మీ ఎవరికి ఏ శబ్దము వినిపించలేదా? నళిని ఎవరు చూడలేదా? సార్ అలాంటి విషయం ఏదైనా ఉంటే ఇక్కడున్న మేమందరం కలిసి ఏదో ఒక సహాయం చేసేవాళ్ళం కదా సార్ ఆమెకి. నాకేమో సంగీత ఇంకా కేతన్ తలుచుకుంటే భయంగా ఉంది. వాళ్ళు ఒంటరిగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఎవరు? సంగీత, కేతన్ వీళ్ళు విడిగానే ఉంటున్నారా? అవును, సంగీత కొడుకు రాహుల్తో ఇక్కడ ఒంటరిగానే ఉండేవాళ్ళు. తన కొడుక్కి 6 ఏళ్ళు. వాళ్ళ అబ్బాయితో ఉన్నారా? అభిమన్యు ఇదే చెప్పారు. గులాంవాడి ఇళ్లలోనూ ఇదే విధంగా ప్రజలు కనిపించకుండా పోతున్నారు. Yes, sir. నళినికి ఇక్కడ గొడవలు గాని విరోధులు గాని ఉన్నారా? లేదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగా కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉంటాం సార్. అయితే దీనికి కారణం అంతా ఒకటే సార్. ఆ ముగ్గురు వాళ్ళ ఇష్ట ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది ఎలాగ వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్తారు? అది ఇంటికి తాళాలు వేసుకుని మేమందరం ఒకటిగా కలిసి పెరిగాము, అలా చెప్పకుండా వెళ్ళము. సరే, ఇవాళ ఉదయాన్నే మీరున్న చోట ఎవరో ఒకరిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరినో కిడ్నాప్ చేశారు. అవును సార్, అతను నా బెస్ట్ ఫ్రెండు చప్టియా. నేను ఒక టీవీ సీరియల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, కార్పెంటర్ పని. చప్టేయా? సార్ ఇంకొక విషయం, చప్టియా పని అంటే ముందు వచ్చి నిలబడతాడు సార్, కానీ ఈ రోజు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళిపోయాడు సార్. అయితే సరే, చప్టియాకి ఇక్కడ ఇంకెవరికైనా విరోధం గాని ఉందా? ఇంకెవరితో అయినా గొడవ ఉందా? అది తెలీదు సార్, ఎందుకంటే ఆయన మనసులో ఉన్న విషయాన్ని ఎవరితో చెప్పరు సార్. ఇక్కడ లేదు. స్విచ్ ఎక్కడుంది? మొత్తం వెతకండి, వెళ్ళండి. ఎస్ సార్. ఇదంతా చూస్తుంటే ఆవిడ దగ్గర అంత డబ్బులుండే అవకాశమే లేదు. తర్వాత ఇంకో విషయం, నళిని డెడ్ బాడీకి పక్కన మాకు 8,30,000 దొరికాయి. 8,30,000. ఏంటి 8,30,000? అవును, 8,30,000. అది ఖచ్చితంగా ఆవిడ డబ్బులు కాదు సార్, కానీ పాప ఆవిడ అందరి దగ్గర అప్పు తీసుకునే దాని జీవితాన్ని గడుపుతోంది సార్. ఫ్రెడీ, వీటి రంగు చూస్తుంటే కచ్చేసి చాలాసేపు అయినట్టుంది. కానీ ఈ బంగాళదుంప ఎలా బ్లాక్ అయింది? ఫ్రెడీ, బంగాళదుంప నరికి ఇలా పక్కన పెడితే గాలి తగిలిన వెంటనే రంగు మారిపోతుంది. అందుకే బంగాళదుంపలు కచ్చేస్తే నీటిలో వేస్తారు. అరే వావ్, మీతో ఉంటే మంచి విషయం ఇదే అన్నమాట. నేను నీతో ఉంటే ఖచ్చితంగా త్వరలో అన్ని విషయాలు నేర్చుకుంటాను. ఫ్రెడీ, రక్తపు మరక. రక్తమా? ఎవరిది? ఒకటి నళినిదై ఉండాలి, లేదా హంతకుడిదై ఉండాలి. సార్, నళిని గారింట్లో ఈ కత్తి దొరికింది. సచిన్, దీని మీద రక్తపు మరకలున్నాయి. రూమ్లోనూ రక్తపు మరకలు ఉన్నాయా? లేదు సార్, రూమ్లో రక్తపు మరక లేదు, కేవలం ఈ కత్తి మాత్రమే దొరికింది. సార్, ఒకవేళ ఆ వ్యక్తి నళినిని బయటికి తీసుకువెళ్లే సమయంలో ఆమె బంగాళదుంప నరుకుంటుంది ఈ ఆ కత్తే. కానీ నళిని శరీరం మీద కత్తి గాయాలు ఏవీ కనిపించలేదే. మరి ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నళిని తనని తాను కాపాడుకోవడం కోసం ఎవరినైనా దాడి చేసుంటారా? సార్, వీళ్ళని అడిగి చూద్దామా సార్? ఒకవేళ ఎవరి మీదైనా కత్తి ఘాటు ఉందేమో. మీరు మా పైన అనుమానం పడుతున్నారా? అది ఎలా అంటే మేము నన్ను ఎలా హత్య చేస్తాము? ఒక్క నిమిషం. మీరందరే కదా చెప్పారు ఇక్కడ ఆ విధంగా ఏమీ జరగదని. ఎవరు ఇక్కడికి రాలేదు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళలేదని. అందుకే ఈయనకు అనుకుంటున్నాడు. సులభాక, సిఐడి గారు చెప్పేది నిజమే సార్. ఈ కాలనీ మొత్తం మీకు తోడుగా ఉంటాం సార్. సార్, మాకు అదంతా తెలీదు. దయచేసి సంగీతాన్ని కనిపెట్టండి. ఒకవేళ తను నళినిలాగా. తర్వాత సంగీతకి ఒక అబ్బాయి ఉన్నాడని కూడా మీరు చెప్పారు కదా? అవును సార్, రాహుల్ ఏ స్కూల్లో చదువుతున్నాడు అంటే మీరు చెప్పగలరా?
బాస్, ఈ కత్తికి ఉన్నది నళిని రక్తం కాదు. మరి ఇంకెవరిది? ఈ కత్తి మీద ఉన్నది 25-30 సంవత్సరాల ఒక కుర్రాడిదై ఉండాలి. కానీ ఈ కత్తిలో ఉండే వేళ్ళు గుర్తులు నళినివే. అయితే మనం అనుమానించింది కరెక్టేనా? మరి ఈ రక్తం నళినిది కాకపోతే దీనికి ఒకే ఒక కారణం అయ్యుండొచ్చు. నళిని తనను తాను కాపాడుకోవడం కోసం ఈ కత్తిని ఉపయోగించారు. అంటే దాడి చేయడానికి, హంతకుడి మీద దాడి చేయడానికి. కానీ సార్, ఆ బస్తీ మొత్తం గాలించాం కదా, అక్కడున్న ఎవరి ఒంటి మీద కత్తి ఘాటు గాని పోటు గాని లేదు. అయితే సార్ ఈ పని బయట వాళ్లే చేసుంటారు. లేదు శ్రేయ, ఇది బయట వాళ్ళు చేసినట్టుగా కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ పనిని లోపల ఉన్న వాళ్లే చేశారు. అంబావాడిలో ఉన్న వాళ్లే ఈ పనిని చేశారు. ఇప్పటి వరకు మన కంటికి వాడు దాక్కునున్నాడు. బాస్, నేను మీకు ఒకటి చూపిస్తాను, ఒక్క నిమిషం. కర్బూజా. దర్బూజా. ఈ దర్బూజా ఆ తాళానికి కీ. ఇది నేరస్తుడు తాళాన్ని తెరవడానికి సాయపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఓ సారీ. ఇలా అనుకోండి, నేను నళినిని, ఇంకా ఇది ఆ కత్తి. అక్కడే నళిని మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు దాడి చేశారు. ఇంకా ఇది దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు శత్రువులు. ఈ కత్తి ద్వారా ఈ దర్బూజాకి అయినటువంటి ఘాట్లు అదేంటంటే ఇదే విధమైన ఈ కత్తి మీద దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి తోలు దీనికి అంటుకొని ఉంది. బాస్, ఆ తోలు మీద నాకు ఒక విచిత్రమైన కెమికల్ దొరికింది, డెర్మటోఫిజినబైట్. సార్, ఇలాంటి కెమికల్స్ ఎప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా కార్పెంటర్సే యూజ్ చేస్తారు. అలాగా, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అంబావాడిలో ఉన్న వాళ్ళల్లో ఎవరి ఒంటి మీదైనా సరే ఈ కత్తితో కోసిన గాయాలు లేవు. ఎందుకు సార్? సచిన్, చప్టియా. జప్టియానా? చప్టియా గుర్తుందా? అంబావాడిలో ఉన్న ఫల్గున్ మనతో ఏం చెప్పాడు? వాడు వాడి స్నేహితుడు చప్టియాను. అతను నా బెస్ట్ ఫ్రెండు చప్టియా నేను ఒక టీవీ సీరియల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, కార్పెంటర్ పని. అంటే చప్టియా కిడ్నాప్ చేయబడ్డాడు. సార్, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నేరస్తుణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే సచిన్, చప్టియా నిజంగానే కిడ్నాప్ అయ్యాడా, లేక ఈ చప్టియా తనను తానుగా కిడ్నాప్ అయినట్టుగా నమ్మించాడా? ప్రిన్సిపల్ మేడం, సిఐడి టీం ఎందుకు వస్తుందని అడుగుతుంటే మీరు చెప్పరేంటి మేడం? కృపాత్, నాకు తెలీదు. ఆఫీసర్ అభిజిత్ ఇక్కడికి వచ్చిన తర్వాతే తను చెప్తానన్నారు. మేడం, సిఐడి చూపుకి వెళ్తే మనం బాగా ఇరికిపోతాం. ఎవరైనా ఆ ప్రశ్నలు ఇరుక్కుంటే తర్వాత వాళ్ళ సంగతి అంతే. మీరు విన్నది నిజమే. ఇక ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మాకు దొరికిపోతారు. హలో సార్, నేను అంజలి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ని. ఇక ఈయనేమో. ఇదంతా తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి విషయం మాట్లాడదాం. మీ స్కూల్లో రాహుల్ కుమార్ అని అబ్బాయి చదువుతున్నాడా? అంటే ఫస్ట్ స్టాండర్డ్. రాహుల్ కుమార్? అవును మేడం, వాడు అంబావాడిలో ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ పేరు సంగీత. హేమంత్ రికార్డ్ త్వరగా చెక్ చేయండి. సరే. మేడం, నాకు దాహం వేస్తుంది, కాస్త నీళ్ళు తాగి వస్తాను వెళ్ళి. మీకు టీ లేదా ఏదైనా కూల్ డ్రింక్స్ కావాలా? వద్దొద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇక్కడ ఇద్దరు రాహుల్ కుమార్ ఉన్నారు. ఒకడు 9th స్టాండర్డ్, ఒకడు 1st స్టాండర్డ్. ఫస్ట్ స్టాండ్లో ఉన్న అబ్బాయిని చూపించండి. సరే, ఇలా చూడండి సార్. అరే అవును సార్, వీడే అతను, రాహుల్ కుమార్. అమ్మ పేరు సంగీత, తరువాత అడ్రస్ అంబావాడి. రెడ్ మార్క్ ఎందుకుందో మాకు చెప్పండి. సార్, స్కూల్ని ఇలా సగంలో వదిలేసి వెళ్లే పిల్లలకే మేము ఇలా రెడ్ మార్క్ ఇస్తాం సార్. మధ్యలోనే వెళ్ళిపోయాడా? కానీ ఎందుకు వాడు సగంలోనే మానేశాడో చెప్పండి. సార్, అది ఖచ్చితంగా ప్రభాత్ సార్కి తెలుస్తుంది. రాహుల్ మమ్మీ సంగీత అతని చెల్లెలు సార్. ఈ ప్రభాత్ సార్ ఎవరు? ఆయనే ఇప్పుడే కాస్త బయటికి వెళ్ళారే ఆయన. ఒక్క నిమిషం. నీళ్లు తాగడానికి వెళ్ళారు ఆయన? నీళ్లు తాగడానికి ఇంతసేపు పట్టదే. పదండి వెళ్ళి చూద్దాం.
అసలేమైంది ప్రభాత్ గారు? స్కూల్లో ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ అయిపోయాయేంటి? నీళ్లు తాగడానికి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? మాతో రండి సార్, మీతో కొంచెం మాట్లాడాలి. హే ఆగు! హే నిన్నే! అరే ఆగు. ఒలింపిక్కి ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? సార్ నేనేం చేయలేదు సార్, ఎందుకు నన్ను దొరుకుతున్నారు? ఏమీ చేయలేదా? మరెందుకు రాహుల్ సంగీత పేరు వినగానే పరిగెడుతున్నావు? సంగీత నీ చెల్లెలే కదా? అవును సార్, అదేంటంటే ఏ సమస్యలను ఇరుక్కోకూడదని అనుకున్నాను సార్, నేను అందుకే భయపడిపోయాను. సిఐడి వాళ్ళు సమస్యలు ఇరికించాం, సమస్యలో ఇరుక్కున్న వాళ్ళని కాపాడుతాం. చెప్పు, సంగీత రాహుల్ ఎక్కడా? చెప్పను, పాప అమ్మాయి ఎన్నో కష్టాలు అనుభవించింది. అది కాక ఇలారా. లేదు చెప్పను, లేదు సార్, చెప్పండి సార్, చెప్పను సార్, కాపాడండి సార్, దయచేసి కాపాడండి నీకేం సార్. కాలేదుగా? సార్ నా తల తిరుగుతుంది సార్, సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, నన్ను కాపాడండి సార్. అరే కిందకి చూడకో, పైకిలే, పైకి రా. జాగ్రత్త, చేపట్టుకో, అది లాగండి. క్షమించండి సార్, నేను మీ నుంచి పారిపోయాను, కానీ మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి ధన్యవాదాలు. నిజంగానే నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు చాలు. మాకు నిజం చెప్పు, నీకు తెలిసిందంతా చెప్పు. ఎవరు కుట్ర పన్నారు? ఒంటరిగా ఒక అమ్మాయి ఒక కొడుకును పెంచడం అంత సులువు కాదు. రాహుల్ని పెంచడానికని సంగీతకి డబ్బులతో పని పడింది. అందువల్ల తను ఉంటున్న ఇంటిని అమ్ముదామని ఆలోచించింది. ఏంటి, సంగీత తన కాలనీలో ఉన్న ఇంటిని అమ్మేసిందా? అవును, కానీ తను అనుకున్నది జరగలేదు, అనవసరమైన సమస్యల్లో ఇరుక్కుపోయింది. బాగకుండా నిజం చెప్పు. నేను సంగీతాన్ని సురేష్ అనే ఏజెంట్ దగ్గర తీసుకెళ్లాను. వాడు ఇల్లు, ల్యాండ్ అలాంటి అమ్మే మీడియేటర్. సంగీత ఇంటికి 50 లక్షల రూపాయలు డీల్ అయింది. అందువల్ల సంగీత చాలా సంతోషంగా ఉండింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది సంగీత, సడన్ గా స్కూల్కి వచ్చావు? కాలనీలో ఇల్లు 50 లక్షలకి అమ్మాను, కానీ నాకు వచ్చింది 5 లక్షలు. మిగతా 45 లక్షలకు మీకు ఎంత వచ్చింది? ఏమంటున్నావు? నీకు 5 లక్షలు మాత్రమే ఇచ్చారా? అరే నువ్వు పత్రం చదివే కదా సంతకం పెట్టావు. ఆ పత్రాలు మీరు కూడా చూశారు కదా. ఇప్పుడు చూడండి, కాలనీ నుంచి నన్ను బయట పంపిస్తున్నారు. అరే వాళ్ళు ఎలా చేస్తారు? మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం. ఇంకా మీ నాటకాలు ఆపండి. ఆ బ్రోకర్ సురేష్ని తీసుకొచ్చింది మీరే కదా. ఇదంతా మీరు కలిసి చేసిందే. నన్ను ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇదిగో ఉండు, సురేష్తో మాట్లాడతా ఇప్పుడే. నేను ఎలాంటి ప్రయోజనం లేదు, అతనికి ఫోన్ వెళ్ళట్లేదు, ఇంకా ఇంటికి తాళాలేస్తున్నాయి. ఇదంతా ఎలా జరిగింది అసలు? సురేష్ ఒక మంచి మీడియేటర్నే నాకు పరిచయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? నా వెనకాల రౌడీని పంపించాడు. వాళ్ళు చెప్తున్నారు 24 గంటల్లో నేను ఇల్లు ఖాళీ చేయకపోతే. సంగీత, ఇలాంటి ఒక సమస్యను ఇరుక్కున్నాడు, దానికి కారణం నేనే ఈ సమస్య నుండి బయటికి తీసుకొస్తాను. నేను వాళ్ళిద్దరిని జీవిక మహిళాశ్రమం పంపించాను, పరిల్లో ఉంది. జీవిక మహిళా ఆశ్రమమా? అవును సార్, ప్లీజ్ సార్, కాస్త సహాయం చేయండి సార్. సంగీతకి దక్కాల్సిన డబ్బులు దయచేసి ఇప్పిండి సార్. సార్ నాకేమనిపిస్తుందంటే ఆ నళినిని చంపేసింది ఈ చంద్రుని అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయ ఫ్రెడీ, అన్నీ ఇప్పుడు తెలుసుకుంటావులే. మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను పిలవగానే రండి. ఓకే, మేము లోపలికి వెళ్తాం. తేజ్, అలా నువ్వు పార్టీకి రావంటే నాతో ముందే చెప్పే పని కదా. నేను కష్టపడి రెడీ అయ్యాను తెలుసా. మనం పార్టీకి వెళ్దాం, ఒక ½ అవర్ టైం ఇవ్వు. మీరంతా ఎవరు? సిఐడి. సిఐడి? అవును, సిఐడి. తర్వాత ఈయనే చంద్రు. ఏంటి చంద్రు, నువ్వే కదా? అవును, చంద్రు వీడే. చంద్రు, నిన్ను సిఐడి వెతుకుతున్నారా? నాకేం తెలుసు సిఐడి వాళ్ళు నన్ను వెతుకుతున్నారని? నళినిని చంపేసి మాకెలా తెలుసని అడుగుతున్నావు? హత్య. తేజ్, ఓ హంతకుడిని మన ఇంట్లో పెట్టుకున్నారా? పట్టుకోండి వాణ్ణి. ఆగు, నిన్నే. ఏయ్ ఆగు, ఎక్కడికి ఆగు. పట్టుకోండి. ఆగు. ఆగరా.
సార్ ఇతనికి వెంటనే ఏమైంది? చందు సార్ ఒకవేళ వీడు డ్రామా చేస్తున్నాడా? అరే డ్రామా చేయకు, లెగో. నీలాంటి వాళ్ళు ఎలా డ్రామా చేస్తారో మాకు తెలుసు, లెగో. చందు తనకేదో సమస్య ఉన్నట్టుంది. వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి. అంబులెన్స్ అవసరం లేదు ఫ్రెడీ, తను చనిపోయాడు. విషయం ఇచ్చారా? కానీ సార్ ఇతను ఇప్పుడే బాగున్నారు కదా, మనమే కదా వీడిని తరుమా. హఠాత్తుగా వ్యాపించే విషయాన్ని వీడికిచ్చినట్టున్నారు. అయితే ఇందాక వీడేదో తిన్నట్టున్నారు. చాయ్. చంద్రు చనిపోయారా? ఇలా జరుగుతుంది? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? విషం ఇలాగే ఉంటుంది తేజ్. ఎంత బలం ఉన్నవాడైనా సరే వాడు ఈటే పైకి పోతాడు. ఈ కప్పులో ఉన్న చాయ్నే కదా చందు తాగాడు. అంటే ఈ టీలో మేము విషం కలిపామని మీరు చెప్తున్నారా? అలాగే అనిపిస్తుంది. వాడు అందరూ ముందు పరిగెత్తుకుంటూ బయటికెళ్ళాడు. అందరూ ముందే చనిపోయాడు విషం వల్ల. తన బాడీలోకి విషం ఎలా వచ్చింది? చివరిసారిగా మీతోనే తను చాయ్ తాగాడు. ఇప్పుడు మీరే చెప్పండి, విషం ఎక్కడి నుంచి వచ్చింది? మేమెందుకు చంద్రుని చంపాలి? ఈ రోజే మొదటిసారి వాడిని చూశాను. దాంతో మీరేగా చెప్పారు చందు ఒక హంతకుడని. హంతకుణ్ణి చంపడం నేరం కాదని ఏ పుస్తకంలో రాస్తుంది? సార్ మేము ఎవరిని చంపలేదు. నేను కూడా టీ తాగాను. ఇదిగోండి సార్, మీరే తాగి చూడండి సార్. ఇందులో ఏమీ లేదు. నేనెందుకు తాగాలి? నువ్వు తాగు, నువ్వే తాగి చూపించు. నువ్వు తాగు. సరే. చూడండి, ఇప్పుడు మీకు సంతోషం కదా? అలా అయితే చందు ఏ కప్పులో ఉన్న చాయ్ తాగాడో ఆ చాయ్లో విషం కలిపినట్టున్నారు. చాయ్ ఎవరు పెట్టారు? మా పనివాడు హీరానే. సార్ సెటాక్సిన్ కిట్ రెడీగా ఉంది. సరే, మీరు వెంటనే ఇల్లు మొత్తం గాలించండి. ఎక్కడైనా విషం బట్టలు ఉందేమో చూడండి, అందులో ముఖ్యంగా కిచెన్లో. ఓకే సార్, రండి. చెప్పండి ఈరా గారు, ఎన్ని సంవత్సరాలుగా ఇంట్లో పనిచేస్తున్నారు? సార్ అది 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు చాలా ఎక్కువ. అయితే మీకు ఇక్కడ అణువణువు తెలుసన్నమాట. సరే, మీ యజమాని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? సార్ వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగానే సార్ చూసుకుంటారు నన్ను. అలాగా? అందుకే చందు తాగే ఛాయ్లో విషం కలపమని చెప్తే నువ్వు కుదరదని చెప్పలేకపోయావా? విషమా? సార్ లేదు సార్, నాకు విషం అంటే చాలా భయం సార్. ఆ రోజు వర్షంలో కూడా ఎలుకలు లోపలికి వచ్చేస్తే ఆయటలు చంపడానికి నేను విషం పెట్టలేకపోయాను సార్. అంత భయం సార్ విషం అంటే. అయితే నువ్వు కలపలేదు, మరెవరో చెప్పు. మీరేనా? సార్ టీ వేసేటప్పుడు మేమంతా ఇక్కడే ఉన్నాం సార్. సార్ కిచెన్లో విషయం కలిసినట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవు సార్. సార్ మేము చెప్పేదంతా నిజమని ఇప్పుడు మీకు అర్థమైందా? సరే, చందు మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చాడు? అది నేను వాడి దగ్గర కాస్ట్లీ ఫ్లాట్స్ని కొనాలనుకున్నాను. ఇంకా మా అంకుల్ దర్శన్ సేట్ ఆయనే చెప్పారు వీడు మంచి కాంట్రాక్టర్ అని. ఒక్క నిమిషం, మళ్ళీ పేరు చెప్పండి. తేజ్. కాదు, మీ పేరు కాదు. ఇందాక ఏదో పేరు చెప్పారు, ఆ పేరేంటి? దర్శన్ సేట్. సార్ బబన్ సేట్ అంబావాడి ఓనర్, దర్శన్ సేట్ గులాబాడి కాలనీ ఓనర్. దర్శన్ సేట్ ఆయన గులాబాడి కాలనీ ఓనరే కదా? అవును, మీకు వారిని తెలుసా? అవునవును. చంద్రు ఏ స్త్రీనైతే చంపాడో ఆవిడ అంబావాడి కాలనీలోనే ఉండేవారు. ఇక గులాబాడిలో ఉన్న జనాలు కూడా అలాగే కనిపించకుండా పోయారు. అచ్చా అంబావాడిలో కనిపించకుండా పోయినట్టు. ఈ గులాబ్వాడి అమ్మావాడి నాకేం అర్థం అవటం లేదు సార్. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ అన్ని తప్పులు ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది. అంబావాడి, గులాబ్వాడి, దర్శన్ సేట్, రాహుల్ ఇంకా సంగీత. సరే, వెళ్ళి ఆవిడ్ని కలుద్దాం. జీవిక మహిళా ఆశ్రమం. ఇప్పుడు సంగీత ఆవిడ రూమ్లోనే ఉన్నారా? అవును సార్. మేఘా, సంగీత మేల్కొనే ఉన్నారా? అవును సార్, రాహుల్ని తన నిద్ర ముంచుతుంది. రండి సార్. అరే సంగీత, సంగీత, సంగీత. మమ్మీ అంబులెన్స్, త్వరగా జీవిక మహిళాశ్రమంకి రండి, త్వరగా. ఆ పిల్లాన్ని బయటికి తీసుకెళ్ళండి. మీ అమ్మకేం కాలేదు బాబు. మేఘా, మీరు రాహుల్ని మీ రూమ్కి తీసుకెళ్ళండి. మమ్మీ లేవండి, మమ్మీ లేవండి.
రా బాబు ఇలా రా. ఇలా రా బంగారం, ఇలా రా. వెళ్ళు వెళ్ళు. రా వెళ్దాం. చంద్రు విషం వల్ల ఎలా చనిపోయాడో ఈవిడి కూడా అలాగే చనిపోయింది. ఈవిడి చేతులు ఈ మాతల్లో ఎందుకున్నాయి? మాతల్లో విషం కలిపారా లేదా మాత్ర విషంగా మారిందా? సంగీతాకి టాబ్లెట్స్ ఇచ్చేది మేఘాని. మేకానా? రాహుల్ తనతోనే ఉన్నాడు, వెళ్ళి పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ, రాహుల్. రాహుల్ సరేనా? ఆగండి. రాహుల్, ఫ్రెడీ, రాహుల్ని తీసుకెళ్ళాం. రా బాబు. ఏమైంది? సంగీత ఎలా ఉంది? నేను చాలా మంది హంతకుల్ని చూశాను, కానీ హత్య చేసి మామూలుగా ఇలా ప్రవర్తించే హంతకురాల్ని ఇప్పుడే చూస్తున్నాను. నువ్వే కదా హత్య చేశావు. నేనెవరిని చంపలేదు. నేరస్తులు కళ్ళు చూస్తేనే సిఐడి వాళ్ళు తెలుసుకోగలరు నేరస్తులు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. నాకు వేరే దారి తెలియలేదు. ఈ హత్య నన్ను బలవంతంగా చేయించారు. ఎవ్వరు ఎవరిని బలవంతం చెయ్యరు. వాడు నాతో చెప్పాడు, ఒకవేళ నేను సంగీతకి విషయం ఇవ్వలేదంటే నన్ను చంపేస్తాడని బెదిరించాడు. ఎవరు చెప్పారు? వాడి పేరంతా నాకు తెలియదండి. చూడడానికి 5 అడుగుల ఎత్తు, సామను సాయి, ఉంగరాల జుట్టు, కాస్త సన్నంగా ఉంటాడు. కళ్ళేమో చిన్నవి, కానీ వాడికి పెద్ద పెద్ద మీసాలుంటాయి. చెప్టియానా? ఇదిగో ఇతనా? అవును, వాడే వీడే నా చేతులతో హత్య చేసేలా చేశాడు. పిల్లాన్ని నేను అనాథగా వదిలేశాను. వాడు మిమ్మల్ని ఎప్పుడు కలిశాడు? నిన్న పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. నిన్న ఉదయమా? అయితే చప్టియా కనిపించకుండా పోలేదు, ఎక్కడో తల దాచుకున్నాడు. ఏయ్, వదలండి. రా. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నీ దగ్గర చెప్పాను కదా, నీ నోటికి తాళం వేసుకుని ఉండమని చెప్పి. ఎంత ఎక్కువ మాట్లాడతావో అంత నీ ప్రాణానికి ఆపదే, అర్థమైందా? మీరేం చేయమని చెప్పారో నేను అది చేసేశాను. నల్ని అతని హత్య చేశాను, సంగీతాన్ని కూడా హత్య చేశాను. ఇంకెవరినైనా హత్య చేయాలా చెప్పండి, కానీ నన్ను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళిద్దరిని చంపి నువ్వేం మాకు మంచి చెయ్యలేదు. నువ్వు చేసిన పనికి మేము మంచిగా డబ్బులు ఇచ్చాం కదా. ఇప్పుడు ఇక లెక్క తేలాల్సిన సమయం వచ్చేసింది. చివరి హత్య. చివరి హత్య? అవును, చివరి హత్య. కుదరదు, నేను ఆ పని చేయను. మీరు చెప్పిన పనులన్నీ చేసినా నన్నే చంపాలని చూస్తారా?